ఇప్పుడు స్కూల్ లైఫ్ ఉంది. ఫస్ట్ హీరోయిన్ దగ్గరికెళ్దాం. తర్వాత మన స్టోరీ బ్యాక్ చెప్పుకుందాము. హాయ్ అండి. మీ పేరు? నా పేరు షన్ను అండి. షన్ను గారు. ఇప్పుడు నేను బోలే గారితో జూషినాను. ఇప్పుడు ఫోక్ కదా మీరు యాహ్! మొత్తం. సో, అక్కడి నుంచి ఇట్లా హీరోయిన్‌గా తీసుకోవాలని చెప్పేసి వచ్చినప్పుడు మీ అంటే రియాక్షన్ ఏంది? యాక్చువల్లీ అంటే నేను నా ఫేస్‌కి అవసరమా అనిపించలేదా? అలా ఏమి అనిపించలేదు. ఆ! దాంట్లో సక్సెస్ ఉంది. హ్మ్. దీంట్లో సక్సెస్ చేస్తాను అనేది ఉంది. అంటే నన్నందరూ హీరోయిన్‌గా యాక్సెప్ట్ చేస్తారా లేదా? అసలు నేను హీరోయిన్‌గా దేంట్లో చేయలేదు. హ్మ్. వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్ చేస్తాను ఏ మూవీలో అయినా. ఓకే. ఇప్పుడు గూడా ఏంటంటే మీరు లీడ్ క్యారెక్టర్. యెస్. అంటే హీరోయిన్ ఫ్రెండ్ అలా? ఇద్దరికి కంబైన్డ్. కంబైన్డ్. ఇద్దరికి ఫ్రెండ్ కంబైన్డ్ యాహ్! లీడ్ క్యారెక్టర్. యాహ్! ఓకే. సో, హీరోయిన్ దగ్గరికొద్దాం. మీ పేరండి? సావిత్రి కృష్ణ అండి. నమస్తే. సావిత్రి కృష్ణ. పేరులోనే చాలా ట్రెడిషనల్ ఉంది. సో, ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు బిఫోర్? యాక్చువల్లీ నేను కన్నడ అండి. ఫస్ట్ హ్మ్. మూవీ నాది కన్నడ. ఎందుకంటే నేను కన్నడ అమ్మాయిని కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్నడకే ఇవ్వాలి కాబట్టి చేశాను. కన్నడ నుంచి వచ్చారు ఇక్కడికి. బట్ నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ అండి. ఓకే. సో, తెలుగులో నేను ఆల్మోస్ట్ ఒక 8 మూవీస్ చేశాను. ఇది మన స్కూల్ లైఫ్ వచ్చి ఫిఫ్త్ మూవీ అండి. రిలీజ్‌కున్న ఫిఫ్త్ మూవీ. హ్మ్. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన మూవీస్ కూడా ఉన్నాయి. మంచిగా వెళ్ళింది. సో, నాకు లైఫ్ అయితే తెలుగు ఇండస్ట్రీ ఇచ్చింది. తెలుగు యాహ్! ఇండస్ట్రీ. అంటే హీరోయిన్ అన్నారు గదా! అన్ని మెయిన్ క్యారెక్టర్సే చేశారు. హీరోయిన్ క్యారెక్టర్సే మొత్తం? అవునండి. అన్ని మూవీస్‌లోనూ బట్ హీరోయిన్ ఎక్కడ చేశాను. కనపడినట్టే ఉంది గదండీ! ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఒక ప్రమోషన్ బ్రేక్ కావాలి లైక్స్ కదా! స్కూల్ లైఫ్ ప్రమోషన్ వల్ల అవును. మీ ఫేస్ అందరికి తెలుస్తుంది. అవును. ఆబ్వియస్‌లీ. హ్మ్. అంటే నాకు ఆ బ్రేక్ ఇచ్చేది మహేష్ గారే అని నేను హ్మ్. గట్టిగా నమ్ముతున్నా. ఓకే. సో, ఎందుకంటే నా క్యారెక్టరైజేషన్ అంత బావుంది. హ్మ్. సో, ఇన్ ద మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ అండ్ చాలా స్పెషల్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. అవును. అంతే అంటే రికగ్నైజ్ చేస్తారా? అంటే ఈమె హీరోయిన్‌కి సెట్ అయ్యింది అని చెప్పేసి? ఆబ్వియస్‌గా అండి. ఎందుకంటే చూపించే విధానం, మన యాక్ట్ చేసే విధానం ఉంటది. హ్మ్. సో, అమ్మాయి బావుందా? బాలేదా? హైటు, వెయిటు, కలరు, కదరు కాదు కదా కావాల్సింది. హ్మ్. సో, అదేమైతే ప్రెజెంటేషన్ ఉందో ఒక యాక్టర్‌లో కావాల్సిన ప్రెజెంటేషన్. హ్మ్. సో, ఆ ప్రెజెంటేషన్ అయితే నేను మేబీ మీరు హీరో గారినే అడగాలి ఎలా ఇచ్చానని అంటే చెప్పి. మీ ఇద్దరు మెయిన్ లీడ్ అంటే తిరుగుతున్నారు. అంటే చాలా ప్రమోషన్స్‌కి అవునండి. మెయిన్ అటైర్ మీరే ఉంటున్నారు. ఏంటి ఆ నమ్మకం? అంటే ఆ స్టోరీ పైన ఎంత నమ్మకమేంది? మహేష్ గారి పైన అంత నమ్మకమేంది? అండి ఫస్ట్ స్టోరీ పక్కన పెడదాము. హ్మ్. మహేష్ గారు ఆయన కూడా పక్కన పెడదాము. ఆయన పడిన కష్టం మాకు కనిపించిందండి. హ్మ్. మేమేమైతే షూట్ చేస్తున్నామో అక్కడ హ్మ్. సెట్‌లో ఉన్నప్పుడు ఆయన కష్టం కనిపించింది. తీరా ఆయనకి హైదరాబాదే తెలీదండి. హైదరాబాద్‌కొచ్చి ఎవరు తెలియని మనుషులతో తిరిగి ఆయన అక్కడ రోడ్ మీద తిరుగుతున్నారు టీ షర్ట్‌లేసుకొని. ఆయనే వెళ్లి మైక్ పెడుతున్నారు. "సార్ మా మూవీకి రండి." హ్మ్. అట్లంతా ఆయన గురించి ప్రమోషన్ చేసుకున్నప్పుడు మా ఇద్దరు మేమేం చేయాలి? ఆయనకి సపోర్టివ్‌గా ఉండాలి కదా! ఇప్పుడు కష్టం అన్నారు గదా! స్టోరీ బాగోపోతే ఎంత కష్టపడినా వేస్టే. కంటెంట్ ఉందండి. అందుకే హ్మ్. కదా మేమింత కష్టపడుతున్నాం. స్టోరీ బావుంది గాబట్టే మహేష్ ఎనకాల తిరుగుతున్నాం మేము. హ్మ్. ఏమంటారు సార్? 100% సో, కంటెంట్ ఉంది గాబట్టి ఆయన హ్మ్. ఎనకాల తిరుగుతున్నాం మేము. ఓకే. ఆయనకి సపోర్ట్ చేయాలి. హ్మ్. ఎంతైతే అంత. మా వంతు ఎంతైతే అంత. ఫైనాన్షియల్ సపోర్ట్ చేయలేకపోతున్నాం. కనీసం వెనకాలన్నా తిరుగుతాం కదా! సో, ఫస్ట్ మహేష్ గారు మీ దగ్గరికొచ్చినప్పుడు హ్మ్. అంటే అసలకి డైరెక్షన్ ఇంతవరకు ఇప్పుడే మనం డైరెక్షన్ జేయాలి అంటే, హ్మ్. ఓకే. ఆయనతోని ఎన్ని మూవీస్ చేశారు. ఓకేనా? అలా చూస్తాం. మీరు బిఫోర్ గూడా వర్క్ చేసున్నారు. హ్మ్. బట్ ఇలా ఫస్ట్ మూవీ తోటి ఈయనతోటి యాక్ట్ జేయాలని ఎలా అనిపిచ్చింది మీకు? ఫస్టు అంటే అవసరమా? ఇలా అనిపించలేదా? నేను నెగెటివ్ అయిపోతానేమో. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక తెలుగులో మంచిగా ఉంది అని చెప్పేసనన్నారు. హ్మ్. ఈ మూవీ తోటి అంటే మీది మొత్తం పడిపోతే? లేదండి. అలా అనుకోకూడదు ఎప్పుడు కానీ. హ్మ్. ఆ మనిషిలో ఏముందో తెలుసుకోకుండా మనము వాళ్ళని జడ్జ్ చేయడం చాలా రాంగ్ అది. చాలా మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఆ మనిషిలో ఏముందో తెలుసుకోకుండా జడ్జ్ చేస్తున్నారు. ఆ మనిషి నవంబర్ 14 బయటకొచ్చాక జడ్జ్ చేసే వాళ్ళందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. హ్మ్. ఇది నేను ఆబ్వియస్‌గా చెప్తా. ఎందుకంటే నాకు స్టార్టింగ్ పరిచయం అయింది ఒక హీరోగా. హ్మ్. డైరెక్టర్‌గా కాదు. హ్మ్. తర్వాత నేను సెట్‌లోకెళ్ళిపోయాక అరే! హీరో కమ్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ ఫస్ట్ టైమ్ చేస్తున్నారా? ఇంత డైరెక్షన్ ఆయనలో ఇంత టాలెంట్ ఉందని చెప్పి ఓకే. నాకనిపించింది. స్టోరీ చెప్పినప్పుడు ఈయనే గదా! నేనే డైరెక్టర్ అని చెప్పలేదా? లేదు చెప్పలేదండి. నేను చెప్పలేదా హీరో అని మీరు? చెప్పారు. యాక్చువల్లీ నేను డైరెక్టర్‌ని చాలా మందిని అడిగినా అండి. నేను ఫస్ట్ హ్మ్. టైమ్ డైరెక్షన్ గదా! 175 మంది కొత్తోళ్ళు. హ్మ్. వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు నేను ఎందుకు ఆడుకోవడం అని చెప్పి చాలా మంది డైరెక్టర్‌లు అడిగా. హ్మ్. అంటే క్రౌడ్ ఫండింగ్ గదా! ఎవరైనా చూపించకపోతే మా మీద ఎఫెక్ట్ పడతది. మా డైరెక్షన్ మీద ఎఫెక్ట్ పడతది. సోషల్ మీడియాకొచ్చి మా డబ్బులు తీసుకొని మమ్మల్ని సరిగ్గా చూపియలేదు అంటారు. హ్మ్. అని చెప్పి చాలా మంది ఎళ్ళిపోయారు. ఓకే. అప్పుడు నేను పిల్లలకి చెప్పా. హ్మ్. సో, 10,000 కట్టినోళ్ళే జూనియర్ ఆర్టిస్ట్‌లు. 10,000 హ్మ్. కట్టినోళ్ళే హీరో. సుమన్ సారే మెచ్చుకున్నారండి హ్మ్. మేమెంత. సుమన్ ఓకే. సారే "అరే మహేష్ నీ డైరెక్షన్ బావుందయ్యా. నువ్వే రాయ్యా చెప్పు." సుమన్ గారికి గూడా మీరు చెప్పలేదా? అంటే నేను ఎవరికీ డైరెక్షన్ చెప్పలేదు జేస్తానా? సార్ మేడం నేను డైరెక్టర్ అని. ఆ! సో, నేను కథ రాసుకున్నాను సార్. మీకు డేట్స్ కావాలి. సో, మీరు కథ రాసుకున్నారు. మీరు చెయ్యాలి డేట్స్ అని కావాలి. మాత్రమే డేట్స్ చెప్పారు. కావాలని మాత్రమే హ్మ్. జెప్పారు.